వెల్కమ్ టు వితి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సోనిశ్రీరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 84వ జయంతి. పూర్తి స్టాల్ వద్ద జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన సీఎం రేవంత్. వాహనాల కంపెనీలు ఈవీ మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకురావాలి. కియా సెల్టోస్ కొత్త మోడల్ కారును ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం అస్తిత్వం ఆత్మగౌరవం ర్యాలీ. అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు. సంక్రాంతి పండుగలో దొంగల హల్చల్. మేడ్పల్లిలో పంజాబీస్తున్న దొంగల ముఠా. ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పివి మార్గ్లోని ఆయన స్మారక స్థలమైన స్ఫూర్తి స్టాల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొని జైపాల్ రెడ్డికి నివాళులర్పించారు.
అన్ని వాహనాల కంపెనీలు తప్పనిసరిగా సరికొత్త రీతిలో ఈవీ మోడల్స్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రోస్పెరా కియా షోరూమ్ లో కియా కంపెనీ ఎస్ మూవీ వినియోగదారుల కోసం రూపొందించిన కియా సెల్టోస్ కొత్త మోడల్ వాహనాన్ని ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చే క్రమంలో ఈవీ వాహనాలకు 0 పన్ను రూపంలో ప్రోత్సహిస్తుందని, కాలుష్య నివారణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. నగరవాసులు కూడా కాలుష్య రహితంగా ఉండే వాహనాల వైపు మొగ్గు చూపాలని మంత్రి పొన్నం అన్నారు. Now the Kia is all ready for the experience. स्पीड पे है, स्पीड लॉक कर सकते हैं, तो ऑल द फंक्शंस आर अवेलेबल एज ए सेफ्टी पार्ट। एनीवे 6 एयर बैग तो है ही, बहुत ही जल्दी हम लोग इसको 5 स्टार रेटिंग का भी अनाउंसमेंट करेंगे, जो कि हम अप्रैल में आएंगे। सर ट्रेनिंग में चाहिए बेटे आपका, सर ट्रेनिंग में चाहिए अरे कार रोड ले रहे या 4-వీలర్ కు సంబంధించినటువంటి కార్ల వ్యవస్థలో కియా వేగంగా దూసుకుపోతున్నటువంటి కంపెనీ అనేకమైనటువంటి ఫీచర్స్ తోటి ఈరోజు ప్రాస్పరస్ కియా యజమాని సిరాజ్ గారి షోరూంలో వారి కంపెనీ ప్రతినిధులు రాహుల్ గారు ఇతర పెద్దలందరి సమక్షంలో సెల్టాస్ సెకండ్ వెంచర్ దానికి సంబంధించినటువంటి మోడల్ని ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇందులో అనేకమైన ఫీచర్స్ లేటెస్ట్గా ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీతో పాటుగా సేఫ్టీకి సంబంధించి అదేవిధంగా పెట్రోల్ డీజిల్తో కలిపి ఈరోజు వాహనాలు వస్తూ ఉన్నాయి. అందులో కియాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ, ఇతరత్ర అన్ని రకాల సౌకర్యాలు ప్రయాణం చేసే సందర్భంలో అందుకు సంబంధించినటువంటి మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనం అందుబాటులో తీసుకొచ్చేటువంటి భాగంగా ఈరోజు ఈ వాహనం తయారు साहब हमारे मिनिस्टर साहब आए यहाँ पे हमारे लिए, बहुत ऑस्पिशियस करे ये गाड़ी के लिए. वी आर वेरी ग्रेटफुल फॉर दिस. सेल्टॉस किया के लिए बहुत बड़ा, इंडिया में बहुत बड़ा बिजनेस किया है अभी तक, और ये राउंड 2 में बहुत, इससे भी और बहुत ज़्यादा बड़ा करेगा. इसमें हर चीज़ बड़ी हो गई है. गाड़ी बड़ी है, चौड़ी है, टॉल है, व्हील बेस बड़ा है. इसमें बहुत नए फीचर्स लेके आए हैं. किया गाड़ी अभी फीचर्स में सबसे आगे है ये सेगमेंट में, और रहेगी. ये पूरा सेगमेंट पूरा किया सेल्टॉस ने बनाया है, और आगे भी इसी के साथ और आगे लेके जाने के लिए किया ने हाँ, तो हमारे पास किया क्लाविस ईवी है और बहुत अच्छी. పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంలో రెండో రోజు జరిగిన కోడి పందాల్లో ఓ కోడి ఏకంగా 1,53,00,000 గెలిచింది. పైబోయిన వెంకటరామయ్య బరిలో రాజమండ్రికి చెందిన రమేష్ కోడి డేగా, గుడివాడకు చెందిన ప్రభాకర్ కోడి సేతువ, ఈ రెండు కోళ్ల మధ్య పోటీ జరిగింది. హోరాహోరీ పోటీలో సేతువపై డేగా విజయం సాధించింది. ఈ విజయంతో డేగా యజమాని రమేష్ కు 1,53,00,000 లాభం వచ్చింది. ఆంధ్ర కోడి పందాల్లో ఇది ఒక అత్యధిక రికార్డు.
పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం షాదీఖానా ఈద్గా ప్రాంగణాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. షాదీఖానా ఈద్గా సమస్యలను ఎంపీ కేశినేని శివనాథ్ కి ఈద్గా కమిటీ విన్నపించింది. ఎంపీ మాట్లాడుతూ ఈద్గా కమిటీ ఆహ్వానం మేరకు పరిశీలనకు రావడం జరిగిందన్నారు. బరియల్ గ్రౌండ్ సమస్య, షాదీఖానా ఆధునీకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపడతామని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మసీదుల కమిటీలను సమన్వయం చేసుకుని రాజకీయాలకు అతీతంగా ఈద్గా షాదీఖానా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి స్టేజ్ వైజ్గా అన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే సోదరులందరూ కూడా చాలా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతం చూస్తే ముఖ్యంగా. తప్పకుండా వారికి ఇటువంటి అవకాశాలు, మనం ఇటువంటి సదుపాయాలు ఇస్తే వారు మరింత చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరికతో ఉన్నారు. తప్పకుండా వారికి ఈ కార్యక్రమం ద్వారా అన్ని వసతులు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇవాళ కుమ్మర్పాలెం మసీద్ దగ్గరకు వచ్చి గత వారం వాళ్ళందరూ వచ్చి నన్ను రమ్మంటాం, వచ్చి ఇక్కడ పరిస్థితులను పరిశీలించడం చేయడం జరిగింది. నిజంగా మసీదు వారు సొంత డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టుకుని బరియల్ గ్రౌండ్ కానీ షాదీఖానా కానీ మసీదును కానీ నిర్మించుకోవడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి వారి ఆధీనంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే మసీదు కూడా నీళ్లు కారటం, అంతేకాకుండా షాదీఖానాలో కొంచెం పరిస్థితులు కూడా బాగాలేదు. కొన్ని మ్యారేజీలు జరుపుకోవడానికి కొన్ని వసతులు కల్పించాలి. బరియల్ గ్రౌండ్లో కూడా కొంచెం హైట్ లేపాలి. ఇవన్నింటినీ వాళ్ళ కమిటీ వారితో పరిశీలించి ఈ పనులన్నీ అతి త్వరలో ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే నేను కానీ లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరినీ కలుపుకొని ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. కమిటీ వారు ఒకటే కోరారు, కమిటీ మేము 2 మసీదుల తరఫున కమిటీ ఉన్నదే, ఆ కమిటీ ఎన్ని సంవత్సరాలు మేము రన్ చేస్తున్నాం. మాకు గనక మీరు కమిటీ మాకు గనక మళ్ళీ ఇక్కడ ఒక షాదీఖానాకు ఒక కమిటీ వేస్తే ఆ డెవలప్మెంట్లో కొంత భాగం మేము కూడా చేస్తామని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ పరిస్థితులన్నింటినీ కూడా పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ న్యాయం జరిగే విధంగా చేస్తాం. అంతేకాకుండా నేను నా సొంతంగా ఏం చేయాలో కూడా త్వరలో మరొకసారి 22, 23వ తారీఖు కూర్చుని కమిటీతో కూర్చుని ఏ విధంగా మొదటిగా ఏం చేయాల్సిన పనులు ఉన్నాయి, సంవత్సరంన్నర లోపల ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా, అంటే స్టేజ్ వైజ్గా అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి స్టేజ్ వైజ్గా అన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే సోదరులందరూ కూడా చాలా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతం చూస్తే ముఖ్యంగా. తప్పకుండా వారికి ఇటువంటి అవకాశాలు, మనం ఇటువంటి సదుపాయాలు ఇస్తే వారు మరింత చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరికతో ఉన్నారు. తప్పకుండా వారి ఈ కార్యక్రమం ద్వారా అన్ని వసతులు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. శనివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ జరుగుతుందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ ర్యాలీ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు కొనసాగుతుందని అన్నారు. ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నివాసితులు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్ అని, అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్ లో ఇమిడి ఉన్నాయని, లస్కర్ బోనాలకు పెద్ద చరిత్ర ఉందని తలసాని పేర్కొన్నారు. సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఈ ర్యాలీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారని తెలిపారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఎమ్మెల్యే తలసాని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ఫ్యాక్టరీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒకరు రండి.
ఇది మన యొక్క అస్తిత్వం, మన ఆత్మగౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. ఇది మన ప్రాంతం 220 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, పొల్లారం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి బెడిది కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కానీ, మహబూబ్ కాలేజ్ కానీ, అంటే విద్యారంగ సంస్థలు. రెండోది దీనికి ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ఉంది లష్కర్ పోరాటం. ఇవన్నీ ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందో దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఒకవైపున ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ని టచ్ చేయలేదు. మరి ఎందుకు నార్త్ జోన్ ఆఫీస్ మల్కాజిగిరి అయితే చెప్పవలసినటువంటి అవసరం. మాంకారి కానీ, మోటా మార్కెట్ కానీ, బేగంపేట ప్రాంతాలు కానీ ఎందుకు మల్కాజిగిరి కమిషనరేట్ ప్రశ్నించు, ఎందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు మరి మల్కాజిగిరి కమిషనరేట్లో పనిచేస్తుందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అయితే నేను అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సికింద్రాబాద్తోని, ఈ భూమితోని, మట్టితోని అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ మీడియా, ప్రెస్ అందరినీ కూడా వ్యాపార సంస్థలు కానీ, యూనియన్స్ కానీ, కాలనీస్ కానీ, హమాలీస్ కానీ, ఆటో యూనియన్లు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ అందరికీ కూడా మనం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మనకి ఏకైక మార్గం గాంధేయ మార్గంలో ముందుకు వెళ్ళడం. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు, మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వీళ్ళందరూ సంఘీభావంగా రేపు వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి సికింద్రాబాద్ ప్రాంత ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని చెంగిచెర్లలో భారీ చోరీ జరిగింది. 12 ఇళ్లలో చోరీలకు దొంగల ముఠా పాల్పడింది. శుక్రవారం తెల్లవారుజామున 2:30 ఘటన జరిగింది. చేతిలో కత్తులతో దొంగలు చెంగిచెర్ల కాలనీలో సంచారం చేశారు. ముందే రెక్కి చేసి కారులో వచ్చి చోరీలకు పాల్పడ్డారు. పలు ఇళ్లలో చోరీ చేసి అనంతరం ఎస్కేప్ అయ్యారు. బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాటిల్ అట్లా అని ఉంటా నేను అది అప్పుడు పెట్టింది కదా ఆ సిలికాన్లో తీసుకుని ఫ్లాట్ వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. సౌండింగ్ చేసినా క్రికెట్ చూసినావా వాళ్ళ సౌండ్ అనుకుంటారు ఇక్కడ ఏదైనా చేస్తే వర్క్ నైట్ 2:30 అన్నా అందరూ పడతారు. 2:30 వచ్చి 2:30 కింద డోర్ది మామూలుగా ఇది ఇద్దరు మాస్క్ కదా సమయం ఇంట్లో ఉందా? లేము
అనుశక్తి నగర్ నా కాలనీ పేరు ఎన్ఎఫ్సి హౌసింగ్ సొసైటీ కాలనీ చెంగిచెర్ల. ఈ కాలనీలో 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. పక్కన మా కాలనీ పక్కన ఇంకో కాలనీస్ ఉన్నాయి, కనకదుర్గ నగర్ అనేసి, అక్కడ కూడా దొంగతనం జరిగిందని ఒక 10 నుంచి 13 ఇండ్లు మొత్తం కలిసి జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇది మా కాలనీలో 2 ఇండ్ల దొంగతనం జరిగింది. ఇంచుమించు ఎంత లేదనో ఒక 20 లక్షల దాకా దోపిడీ జరిగింది ఇక్కడ 2 ఇండ్లల్లో. అంచనా ప్రకారంగా 30 తులాల బంగారము, ఎండి ఒక 15 తులాల దాకా పోయింది. ఇంకా కొంచెం క్యాష్ రూపంలో కూడా క్యాష్ ఉంది. క్యాష్ కూడా ఒక 2.5-3 లక్షల దాకా పోయింది. మా పక్కన కాలనీలలో వచ్చేసి పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని సమాచారము. ఇది 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో జరిగినట్టు మా వీడియో క్లిప్పింగ్స్ వల్ల చూసుకుంటే మాకు తెలుస్తుంది. ఇది జరిగిన విషయం. ఇక్కడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 84వ జయంతి. మూర్తి స్టాల్ వద్ద జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన సీఎం రేవంత్. వాహనాల కంపెనీలు ఈవీ మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకురావాలి. కియా సెల్టోస్ కొత్త మోడల్ కారును ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం అస్తిత్వం ఆత్మగౌరవం ర్యాలీ. అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు. సంక్రాంతి పండుగలో దొంగల హల్చల్. మేడ్పల్లిలో పంజాబీసున్న దొంగల ముఠా. చూస్తున్నాండి విత్ న్యూస్, లక్ష్యం సమాజహితం.